నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చి చెప్పింది. ఈ విషయంలో చర్చించడానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో మొత్తం 3 డిమాండ్లను వారి ముందు ఉంచిన సీజేపీ ప్రతినిధులు వాటిపై రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల విషయాన్ని నిర్ధారించిన కేంద్ర మంత్రులు రేపు మరో విడత చర్చలు జరపనున్నట్లు ప్రకటించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్తో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రి నడ్డాకు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీజేపీ ప్రతినిధులు నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, చట్టపరమైన చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందించినట్లు చెప్పారు. పరిహారం చెల్లింపు, కేసుల ఎత్తివేతకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంపై శనివారం మధ్యాహ్నం వరకు కేంద్ర మంత్రులు సమయం అడిగారని సీజేపీ ప్రతినిధులు చెప్పారు. सरकार डेलीगेशन से विस्तृत चर्चा हुई है। हमने सरकार को बहुत साफ शब्दों में ये बताया है कि धर्मेंद्र प्रधान जी के इस्तीफे या कुछ भी मंजूर नहीं होगा। सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है और अगर हमें जल्द ही धर्मेंद्र प्रधान का इस्तीफा या बर्खास्ती नहीं मिली तो ये प्रदर्शन और व्यापक होंगे और जल्द ही कांग्रेस जनता पार्टी को एक और नेशनल कॉल देना होगा। सरकार ने कॉम्पनसेशन पे और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है, पॉजिटिव है। धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर कल सरकार ने फिर से समय मांगा है। कल दिन में सरकार से फिर मुलाकात होगी और हमें उम्मीद है कि कल धर्मेंद्र प्रधान जी का इस्तीफा लिया जाए। సీజేపీ ప్రతినిధులతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. చర్చల్లో ఆందోళనకారులు ఇచ్చిన సూచనలు తీసుకున్నామన్న ఆయన తమ ముందు వారు 3 డిమాండ్లు ఉంచారని తెలిపారు. శనివారం మరోసారి చర్చలు ఉంటాయని వెల్లడించారు. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड्स थी और 5 सुधार की दृष्टि से परीक्षा के लिए सुझाव थे। हमने उनको कहा कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने जो आपको बताएंगे। తమ డిమాండ్లను పరిష్కరించే వరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ సభ్యులు ప్రకటించారు.